వ్యక్తిత్వాన్ని చాటి చెప్పే విషయంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ను మించిన మెరుపు మరొకటి లేదు. ఈ ఆషాఢంలో శుభలాభాలతో మీ వేడుకలను మరింత ప్రత్యేకంగా చేసుకోండి. బంగారం, రత్నాలు, అన్కట్ ఆభరణాల తరుగు చార్జీలపై, అలాగే డైమండ్ ఆభరణాల డైమండ్ విలువపై 30% వరకు తగ్గింపు. ఆషాఢంలో శుభ లాభం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మాత్రమే. మీ మెరుపును సొంతం చేసుకోండి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 155వ జయంతి వేడుకలు ఒంగోలు నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో 4 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే దామచర్ల ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించగా అనంతరం బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు పాల్గొని అంజలి ఘటించారు. బారిస్టర్ చదువు పూర్తి చేసి సంపాదించిన ఆస్తినంతా ప్రజాసేవకి అంకితం చేసిన ప్రకాశం పంతులు త్యాగ నిరతి అందరికీ ఆదర్శనీయమని వక్తలు కొనియాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టంగుటూరి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారని, ప్రకాశం పంతులు పుట్టిన ఈ నేల మీద జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణమని వారు అన్నారు. ఈరోజు మాకు ఒక పెద్ద పండుగ లాంటిది. మన టంగుటూరి ప్రకాశం పంతులు గారి 155వ జన్మదిన సందర్భంగా మన గౌరవనీయులైనటువంటి పెద్దలు బ్రాహ్మణ హితైషి అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఇక్కడికి విచ్చేసి ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అంతటి ఘనతగా ఈ రోజున మన ప్రకాశం జిల్లా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం పంతులు గారి జయంతిని మన రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని చెప్పేసి ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అదేవిధంగా జరిపిస్తూ వచ్చారు. మేమందరం కూడా ఎప్పుడు కూడా ఆయన బాటలో నడుస్తూ ప్రకాశం పంతులు గారు పుట్టిన నేల మీద మేము జన్మించడం, అలాగే ఆయన పుట్టిన జాతిలో మేము పుట్టడం కూడా మేమందరం గర్విస్తూ ఉంటాము. అటువంటి మహనీయుడిని చిరస్థాయిగా మేము స్మరించుకుంటూ ఆయన జయంతులు వర్ధంతులు మేమందరం కూడా బ్రాహ్మలందరం కూడా కలిసి చేసుకొని ఇది ఒక పండగలాగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ జోహార్ ప్రకాశం పంతులు గారు. ముఖ్యమంత్రి మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన ఒంగోలు వాసి అవ్వటం మనందరూ కూడా గర్వకారణం. ఆయన జన్మించి మళ్ళీ 155 సంవత్సరాలు అయ్యి ఈ 155 ఏళ్ల జయంత్యుత్సవాలను మనం ఇవాళ ఒంగోలులో జరుపుకోవటం, అది కూడా మన ఒంగోలు మున్సిపాలిటీ ప్రకాశం జిల్లాలో మన ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 ఏళ్ళు కూడా కంప్లీట్ అయిన సందర్భంగా ఇవాళ మన గౌరవనీయులు మన అందరికి కూడా శ్రేయభిలాషి డైనమిక్ లీడరు మన దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా 150 ఏళ్ల ఒంగోలు చరిత్రని ఒక ఇతిహాసంగా ఈ 4 రోజుల కార్యక్రమంగా చేపట్టి దాంట్లో నాందిగా ఇవాళ ప్రకాశం పంతులు గారు జయంతి రావడం కూడా మా అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ప్రకాశం పంతులు గారి ఆదర్శాలను కూడా యువత ముఖ్యంగా అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన అడుగుజాడలో నడవాలి. ఎందుకంటే ఆయన ధైర్యశాలి, తినటానికి లేకపోయినా కూడా కష్టపడి బారిస్టర్ వరకు చదువుకొని మనందరికీ కూడా వచ్చిన ధనాన్ని మొత్తాన్ని కూడా ప్రజాసేవకు అంకితం చేసి చివరి కాలంలో ఆయనకి రూపాయి చినిగిపోయిన చొక్కాతోటి ఆయన పరమపదించినటువంటి గొప్ప మహానుభావుడు. అటువంటి ప్రకాశం పంతులు గారు మన జిల్లాలో పుట్టడం, అందులో మన ప్రకాశం జిల్లాకి ఆయన పేరు పెట్టుకోవటం మనందరికీ కూడా ఎంతో గౌరవించదగ్గ విషయం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మా చేత దగ్గరుండి చేయిస్తున్నటువంటి జనార్దన్ గారికి మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అమర్ రహే ప్రకాశం పంతులు గారు. నా పేరు ఎస్ఏటి రాజేష్, 35 డివిజన్కి టీడీపీ ప్రెసిడెంట్గా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతిని పురస్కరించుకొని లాయర్పేట సాయిబాబా గుడి దగ్గర ఉన్నటువంటి రైతు బజార్ ముందు ఉన్నటువంటి నిలువెత్తు ప్రకాశం పంతులు గారి కాంస్య విగ్రహానికి అందరూ కూడా వచ్చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు శాసనసభ్యులు వారు విచ్చేయడం ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఆయన యొక్క స్ఫూర్తి అనేటువంటి ఎప్పటికి కూడాను నిలిచి ఉంటుంది. బ్రిటిష్ వాళ్ళ పాలనకి చొక్కా విప్పి కాల్చండ్రా అనేటువంటి వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆయన యొక్క స్ఫూర్తి ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటూ కూడాను
ఆయన చూపిన బాటలో అందరూ నడిచి నీతి నిజాయితీతో మెలిగి భారతదేశానికి ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక్కొక్క ప్రకాశవంతుల్లాగా ఎప్పుడు కూడా బానిసత్వానికి కానీ లేకుండా ఎప్పుడు కూడా ధైర్యంగా ముందుకు పోతూ అందరి జీవితాల్లో ఉన్నటువంటి కూడాను వెలుగులు తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి పనిచేయాలి. ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన పాఠ్యాంశాలు ప్రతి ఒక్కళ్ళు కూడాను తరతరాలు గుర్తుంచుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఈ కార్యక్రమంలో విగ్రహదాత పొన్నలూరు శ్రీనివాసమణి గారు, అలాగే సహకరించినటువంటి పంచాగ్ని అశ్విని గారు, భువనేశ్వర్ గారు, తర్వాత టీవీ శ్రీరామూర్తి గారు, రంగారావు గారు, అలా అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన నమస్కారాలు. కుసుమ కుమారి గారు అందరికీ కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.